ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి వందనాలు. దేవుడు మనలందరినీ కూడా ప్రేమించి ఈ ఆదివారం రోజున దేవునికి ఆరాధన చేయడానికి దేవుడు కనిపించిన గొప్ప భాగ్య తరగతిని బట్టి దేవునికి స్తోత్రం. అందరూ సంతోషంగా ఉన్నారని నేను నమ్ముచున్నాను. దేవుడు గత 33 సంవత్సరాల యొక్క ప్రార్థనకు ఫలితాన్ని దేవుడు మన చేతికి అందించి తీరాడు. దానిలో అలాంటి ఒక మంచి మందిరాన్ని దేవుడు కట్టి తీరడానికి, నిర్మాణం చేసి తీరడానికి కృపా వాత్సల్యం దేవుడు మనకి దయచేశారు. దీని వెనకాతల మనుషుల ప్రజాబలం కాదు, శక్తి కాదు, బుద్ధి కాదు, క్షమత కాదు, వీటి వెనకాతల దేవుని యొక్క కృప మాత్రమే. దేవుని యొక్క కృప ఉండబట్టి ఇంతవరకు క్షేమముగా రాగలిగాం. దేవుని యొక్క స్నేహము, ప్రేమ మన పట్ల ఉండబట్టి దేవునికి ఆరాధన చేసి తీరడానికి ఉన్న భాగ్యం మనకి కలిగి తీరింది. ఈ ఆరాధనకు మీ అందరికీ కూడా నేను ఆహ్వానం పరుచుచున్నాను. గత రోజుల్లో మీ ప్రార్థన, మీ ప్రయత్నం, మీ పరిశ్రమ, మీ కన్నీరు, మీ చెమట, మీ రక్తం దేవుని యొక్క పని నిమిత్తం, సంఘ నిర్మాణం కొరకు ప్రతి వ్యక్తి, ప్రతి సంఘ బిడ్డలు చేష్టలు చేసి ప్రయత్నాలు చేసి కష్టపడినందుకు దేవునికి నేను కృతజ్ఞతలు చెల్లి తీరుతున్నా. ఈ సంఘములు సుమారుగా ఎంతో మంది దేవుని యొక్క బిడ్డలు, సుమారుగా 700 మంది బిడ్డలు వచ్చి వెళ్ళిపోవడం జరిగింది. కానీ ఇక రాబోయే రోజుల్లో ఇంకా సంఖ్య పెరిగింది. కానీ సంఘ బిడ్డలు ఆత్మలను తెచ్చుకు తీరడానికి, సంపాదించుకు తీరడానికి, ఆత్మీయ ప్రసవ వేటలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. అనేకులకు సువార్త చెప్పండి, అనేకులకు రక్షణ మార్గం గురించి బోధించండి, అనేకుల రక్షణ పొంది తీరేటట్టుగా, స్వస్థత పొంది తీరేటట్టుగా, దురాత్మల నుంచి విడుదల పొంది తీరేటట్టుగా, ఆత్మాభిషేకం పొంది తీరేటట్టుగా, దేవుడిని కనుగొని తీరేటట్టుగా దేవుడు వారి జీవితంలో గొప్ప కార్యాలు చేసినందుకు దేవుని యొక్క సన్నిధిలో సమర్పించుకుందాం. ఈ 1 దేవుని యొక్క వాక్య భాగంలోకి వెళ్దాం. మనం సంఖ్యాకాండం 29వ అధ్యాయం 1వ వచనం చెప్తున్న మాట మీరు చూడండి. మొదటి తేదీన మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. పరిశుద్ధ సంఘముగా మీరేం చేయాలి? కూడి తీరాలి. దేవుని యొక్క సంఘం ఎప్పుడు కూడా పరిశుద్ధత చెందిన సంఘమే. పరిశుద్ధతకు మాత్రమే సంఘం అని పిలవగలిగి తీరేది. పోయిన రోజు దేవుని యొక్క సేవకులు మనతో మాట్లాడడం జరిగింది. సంఘము ఎప్పుడు పరిశుద్ధతకు అంకితమై ఉండి తీరాలి. పరిశుద్ధతను వ్యాఖ్యానపరిచేది సంఘం. పరిశుద్ధతతో నిలబడిన వారి సంఘం. పరిశుద్ధతను చూపించిన, మాదిరి చూపించిన వారినే సంఘం అని పిలవబడింది. అపవిత్రులైన వారిని మనం ఏం చేయొచ్చు? డీజే గ్రూప్ అని చెప్పొచ్చు. అపవిత్రులైన గ్రూపులను మనం ఏం చేయొచ్చు? దేవుని నమ్మని గ్రూప్ అని చెప్పొచ్చు. కానీ పరిశుద్ధులైన గ్రూపు ఎప్పుడు సంఘం అని పిలవబడింది. అందుకే ఇక్కడ రాయబడిన ఈ వాక్య భాగములో పరిశుద్ధ సంఘములకు కలిగి ఉన్న మాటలను అక్కడ దేవుడు ప్రస్తావించుచున్నట్టుగా మనకి అక్కడ కనబడుతున్నది. తర్వాత పరిశుద్ధుల సంఘము చేసుకోవాల్సిన 3 రీతి కలిగిన బలి అర్పణల గురించి అక్కడ చెప్పుతున్నట్టుగా మనకి కనిపిస్తున్నది. మాట్లాడి మొదటి వచ్చిన మరలా ఒకసారి మనం చదువుదాం. కూడవలను చేయకూడదు. ఆ దినం మీకు శృంగార లేకపోతే బూర ఓదిన దినం అని చెప్పొచ్చు. లేకపోతే బూర ఓదబడుచున్న పండగని మనం చెప్పి తీరొచ్చు. దాని అర్థం ఇశ్రాయేల్ ప్రజలకి బూరతోని పండగను దేవుడు ప్రత్యేకంగా వారికి ఇచ్చినది. ఆ రోజు వారికి విశ్రాంతి దేవుడు ఇచ్చి పనులన్నింటినీ కూడా మానివేసేసి వారు దేవునికి ఏం చేయాలి? కేకలు వేసి తీరాలి, బూరలు వాయించుకు తీరాలి, వాయిద్యాలు వాయించుకు తీరాలి. దాని ద్వారా దేవునికి ఏం చేయాలి? ప్రతి మనిషి ఏక శరీరముతో, ఏకాత్మతో దేవునికి ఏం చేయాలి? ఘనపరిచి ఆరాధన చేసిన కార్యం ఉండి తీరాలి. మొదటి భాగంలో మనకి కనబడుతున్నది. దాని మొదటి వచనం నుంచి 6వ వచనం వరకు వారికి దేవుడు అప్పగించిన బూరధ్వని పండగగా చెప్పబడుతున్నది. బూరధ్వని ఉత్సర్గముగా చెప్పబడుతున్నది. దానిలో వారు బూరను వాడుకున్నట్టుగా మనకి కనిపిస్తున్నది. బైబిల్ గ్రంథంలో మనం బూర గురించి చదవగలిగితే ఇశ్రాయేలీయులకు బూరతో చాలా ఉపయోగాలు ఉన్నాయి. సంఖ్యాకాండం 10వ అధ్యాయం మొదటి వచనం నుంచి 10వ వచనం వరకు మనం చదివేటప్పుడు అక్కడ మనం చూడగలిగితే ఇశ్రాయేల్ ప్రజలను కూడదీయడానికి, లేకపోతే ప్రజలందరూ కూడా ఒక దగ్గరికి రావడానికి బూరధ్వని వారికి ఎక్కువ చేయబడింది, విన్నపించుకోబడి తీరేది. దాని అర్థం ప్రజలు గుంపు కూడి రావడానికి. ఎందుకంటే అందరూ గుడారాల్లో నివసించేవారు, అందరూ ప్రత్యక్ష గుడారానికి చుట్టుపక్కల నివసించేవారు. కానీ ఎప్పుడు బూర ఓదేదో అప్పుడు ఈ జనులందరూ కూడా త్వరపడి ఎక్కడికి వచ్చి తీరుతారు, అందరూ సమాజంగా కూడి వచ్చి. అందుకే సువార్త ఒక బూరధ్వని. సువార్త ఊదేటప్పుడు పాపులు యేసయ్య దగ్గరికి వచ్చి, సువార్త ఊదబడేటప్పుడు ప్రజలు
ఆరాధనకు రావాలి, అందరూ సహవాసంలోకి రావాలి, అందరూ వాక్యంలోకి వచ్చి తీరాలి, అందరూ పరిశుద్ధ జనాంగంగా మారి తీరాలి. కొన్ని వినబడేటప్పుడు అలర్ట్ అయిపోతారు. హల్లెలూయా. గత కాలంలో నువ్వు పాపిగా జీవించేవాడివి, గత కాలంలో నువ్వు అతిక్రమంలో జీవించేవాడివి. ఎవరో నీ దగ్గరకు వచ్చి ఆ స్వార్థతో నేను వినిపించినందుకు ఈ రోగం నేను విడిచిపోయింది, నీ మానసిక ఒత్తిడి నేను విడిచిపోయింది, నీ వ్యాధులు నేను విడిచిపోయింది, నీ ఇంటిలో మరణం తొలగిపోయింది, నీ జీవితంలో ప్రత్యేక. అందుకే మనం కూడా జనాన్ని కూడబెట్టుకుని తీసుకురావాలి. మన చేతుల దేవుడు వాక్యాన్ని సువార్తగా ఇచ్చారు, ప్రార్థనగా దేవుడు మన నోటికి బలం ఇచ్చారు, స్వస్థపరిచి తీరడానికి వరం దేవుడు మన దేవుని యొక్క ప్రజల కింద మార్చుతూ తీరడానికి మనసు మార్పే చర్య దేవుడు మనకి అందుకే మొదటిగా బూరదని వాడేది దేనికి? ప్రజలను సమకూర్చుకోవడానికి. రెండోదిగా బూరదని వాడినది దేనికంటే యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం నుంచి కిందకి చదివేటప్పుడు చూడగలిగితే యుద్ధానికి బయలుదేరేటప్పుడు ఏం వాడేది? కారణం ఏంటో తెలుసా? దేవుని యొక్క బిడ్డలకు ఒక మంచి అలవాటు ఉంది. ఏంటో తెలుసా? చర్చి దగ్గర పడుకుంటారు, ఆత్మీయతలో నిద్రపోగలుగుతారు. అయితే వారిని లేపడానికి మా లాంటి సేవకులను ఏం చేసింది? పూర్ణదునిగా ఎదుగో పట్టణాన్ని కూల తీసుకు తీరడానికి యెహోషువతో దేవుడు చెప్పిన మాట, ప్రజలను సిద్ధపడి చేసుకో, పూర్వమోది యుద్ధానికి బయలుదేరి తీరడానికి. నాకైతే యుద్ధానికి లేవాలన్నా ఏం నిలబడాలా? అందుకే సమకూర్చుకోవడానికి నా పూర్వదని వేరు, యుద్ధానికి వెళ్ళడానికి యుద్ధదని వేరు. మన సిద్ధాంతంలో అలాంటివి ఏం లేదు కదా. దానికి మంచి ఉదాహరణ రైల్వేలో పనిచేసిన వాళ్ళకి బాగా తెలుసు. రైల్వేలో వారికి ఏముంది? అలారం అనే ఒక సిస్టమ్ ఉంది. అలారం అన్న సిస్టమ్ ఉంది. లక్ష్మీ అమ్మకి తెలియకపోతే లక్ష్మీ అమ్మ కడగండి, అమ్మ అలారం సిస్టమ్ ఒకసారి మాకు వినిపించండి, అమ్మ చూపించేసి దాని సెట్టింగ్ మొత్తం చెప్పేసి అక్కడ ఉన్న ప్రక్రియ ఏంటో ఏదైనా అపాయం జరిగి తీరితే 7 సైరన్లు, చిన్న అపాయం అయితే 3 సైరన్లు, మరీ చిన్న అపాయం అయితే 1 సైరన్లు. ఇలా సైరన్లు చెప్పేటప్పుడు రైల్వేలో ఉన్న ప్రతి మనిషికి అర్థమైపోయింది రైల్వే మమ్మల్ని పిలుస్తున్నారు. అలాగే ఏ కాలంలో ఆత్మీయతలో నిద్రపోయిన వారు, ప్రార్థనా జీవితంలో పొందికిన వారు, దేవుని యొక్క సన్నిధిలో నిద్రకు బానిసలైపోయిన వారు, దేవునికి విడదని దూరమైపోయిన వారు, వారి చెవునికి ఏం నిలబడి తీరాలి? ఒక యుద్ధముని నిలబడి తీరాలి. ప్రజలు యుద్ధానికి రెడీ అయితే వెళ్తారు. అలాగే ఎవరి తెలుసు మనకి యుద్ధం ఉంది, మనకి పోరాటం ఉంది. మనం పోరాడేది శరీర రక్తంతో పోరాడుతున్నాం. ఆ కత్తి కింద నింపేయండి. నీ శరీరంతో పోరాడి నువ్వేం సాధించాలి? నీ తోటి బిడ్డ, తోటి స్నేహితుడు, తోటి సంఘ బిడ్డ, తోటి స్నేహితుడు రక్తంతో పొడవడానికి ప్రయత్నం చేయమాక, శరీరంతో పొడవడానికి ప్రయత్నం చేయమాక, ఆయన వెనకాల పనిచేస్తున్న దుష్టంధకార శక్తి మీద యుద్ధం చేయడానికి చెప్పిన మాట తుదకు శక్తి పొంది దేవుడిచ్చిన సర్వాంగ కవచాన్ని యుద్ధానికి వెళ్ళేటప్పుడు చెడ్డి వేసుకొని అనమాకండి. అందుకే అప్పుడప్పుడు అయ్యారు ఒక కథ చెప్తూ ఉంటారు. ఎంతో కుర్రోలు ఆట ఆడుకోవడానికి వెళ్ళారు. పాపం వాళ్ళ అమ్మ చెడ్డి ఇప్పించి పంపించారు. ఆ చెడ్డి ఆ తమ్ముడితో అన్నయ్యతో ఎవరితో తెలియదు కానీ మొత్తానికి ముడి కట్టేసుకున్నాడు. ఆటల మధ్యలో ఏమైందో తెలియదు కానీ వీళ్ళిద్దరి మధ్య ఏదో వచ్చింది, మాట సంఘర్షణ వచ్చింది. మాట సంఘర్షణ వచ్చిన సందర్భంలో ఈయన కొట్టడానికి బయలుదేరాడు, ముడి ఊడిపోయింది. కాసేపు చూసినాడు, ముడిని కొట్టుకొని ఒక చేతితో కొట్టుకోవడానికి కింద పడుతున్నాడు తప్ప యుద్ధం చేయలేకపోతున్నాడు. అందుకే యుద్ధానికి వెళ్ళాలంటే నేను ఏముండి తీరాలి? కవచం. కవచానికి ఒక ప్రత్యేకత ఉంది. ఎవరి శరీరానికి అతుక్కుపోయేట్టుగా. నేను ఇప్పుడు నాదర బట్టలు వేసుకున్నాను అనుకో, మరి రేపు మన బట్టలు వేసుకోలేదు. అదే నాదర నా బట్టలు వేసుకున్నాడు అనుకో, ఆడ కాలు చేతులు ఊరల్లా తుడుచుకున్నాడు. నాతో అర్థం కాదు. యుద్ధానికి బయలుదేరాలంటే యుద్ధోపకరణం ఉంది. పొందుకునే
కొందరు దేవుడితో అనుబంధం లేని వారిగా ఉన్నారు. వారికి ఏం వినబడి తీరాలి? యుద్ధమని. రెండోది, దేనికోసం? ప్రజలు యుద్ధం చేసుకు తీరడానికి, ప్రజలను ఏం చేయడానికి, సమకూర్చడానికి. యుద్ధం ఉంది మనకి. యుద్ధం చెయ్యాలి, గెలవాలన్నా, గెలుపు సాధించాలన్నా పూర్వతోనితోనే పని చేసేది. మూడోదిగా పూర్వ వాడేది దేనికంటే, లేవ్యాకాండం 25:9 చదవగలిగితే, ఏదైనా ప్రత్యేక ఇన్ఫర్మేషన్, ఏదైనా ప్రత్యేక విషయాలు చెప్పాలంటే ఏం చేస్తారు? మన సంఘంలో ఇంపార్టెంట్ మాట చెప్పిన మన వాళ్ళందరూ మర్చిపోతారు. నేను కూడా అనుకుంటున్నా ఈసారి నుంచి నేను బోర్ కొట్టుకొని పెట్టాలని అనుకుంటున్నాను. ఇంపార్టెంట్ మ్యాటర్ ఏం చేయవు, అలా చివరికి ప్రత్యేకత, చెవికి గీ అన్న ఫీలింగ్ తెప్పించుకోండి. అలాగైతే ప్రత్యేకమైన సందేశాలు ఇవ్వాలన్నా, ప్రత్యేక విషయాలు ప్రజలకు చెప్పాలన్నా ఏమి ఇవ్వబడి ఉంది? బోరధ్వని ఇవ్వబడింది. నాలుగోదిగా బోరధ్వని దేనికో తెలుసా? 150 కీర్తన 3వ వచనం చెప్తున్నమాట. దేవునికి స్తుతించడానికి, ప్రశంసించడానికి, ఆరాధించడానికి ఏం వాడాలి? 30 సంవత్సరాలు అయితే ఇప్పుడు కూడా కొంత సప్పట్లే, సప్పటి నుంచి కంజిరికి ఎక్కలేదు. అర్థం కాలేదు. ఆ సపోర్ట్లో కూడా కొట్టేది ఆడదండి. కానీ మొన్న ఒక పాస్టర్ గారు అబ్బాయి నేను చూసిన, ఆడికి ఒక గిన్నె దొరికింది. మమ్మీ టీ తయారు చేసిన గిన్నె దొరికింది. గిన్నెను మడతెట్టేసారు. 2 రాటి మొక్కలు తీసుకొని దుప్పు దెబ్బ బాధేస్తున్నాడు. 2 సంవత్సరాలు కూడా లేడు. నేను మొన్న వెళ్ళి ఆయన మన చర్చికి ఆహ్వానించడానికి నాగరు, నువ్వు ఆ రోజు దుప్పు దెబ్బ బాధేసా ఏమన్నా లేదు అయ్యారు, నేను దేవుడు సృష్టించాను. విడపతో చెప్పాడంటే నాకు అది ఆశ్చర్యం అనిపించింది. చేతిలో ఉన్నది ఒక గిన్నె, 2 రాడ్డు మొక్కలు, దానితో దుప్పు దెబ్బ బాధేసి దేవుడిని సృష్టిస్తున్నాను. అంటే ఆ మనస్తత్వం మనం దేవుడు నీకు చేతులు ఇచ్చారు, దేవునికి చప్పట్లు కొట్టి ఆరాధన చేయాలి. నీకు తలాంతులు ఇచ్చి తీరితే దాని ద్వారా దేవునికి అందరికి మైకు ఉంటేనే తలాంతులు బయటకు వస్తాయి. మైకు వచ్చేస్తాడు దేవునికి స్తుతించక తీరడం అనేక బైబిల్ చెప్తున్నది. మీరు కానీ దేవునికి స్తుతించకపోతే పాలు తాగుతున్న శరీరానికి వాడు మేకేం చేస్తారు? ఎందుకు? నీకు బుద్ధి నేర్పించడం. ఇంట్లో ఉన్న రాళ్ళు లెగిసి దేవునికి స్తుతించడానికి ప్రారంభించలేదు కాబట్టి అది పక్కటి వాళ్ళ దేవుని బిడ్డలు బోరధ్వని శబ్దం దేనికి వాడేది? దేవునికి ఆరాధన చేసి తీరడానికి. ఆరాధన లేకుండా ఒక గడియ మనకు ఎప్పుడెప్పుడు మనకు ఆరాధన చేయడానికి అవకాశం దొరుకుతుంది. అప్పుడప్పుడు వాయిద్యాలు వాయించేం చేయాలి? దేవునికి ఆరాధన చేసి తీరాలి. పౌరు సేవల గురించి మనకు బాగా తెలుసు. వారికి చేరసాలలో పడేశారు, వాయిద్యాలు ఏం చేతిలో లేదు. వాయిద్యాలు లేని పరిస్థితిలో వారి సమస్యనే వారి వాయిద్యంగా మార్చింది. అర్థం కాలేదని నేను అనుకుంటాను. నేను సంఖ్యలతో సాతాను బంధించిన, నేను సంఖ్యలతో పాస్టర్ గారు బంధించిన, నేను సంఖ్యలతో ఎవరు బంధించిన, ఆ సంఖ్యలనే ఏం చేస్తుంది? రాలి ఆయుధంగా వాడుకుని దేవుడికి అర్ధరాత్రి వేళ సంఖ్యల ఒక శబ్దముతో, పాటల యొక్క ఉచ్చారణతో గానముగా దేవునికి గణపరచడానికి ప్రారంభించుకుని వారి సంఖ్యలో ఎరగడం కన్నా మునుపుగా పునాదులు ఏమైతే కలగడానికి ప్రారంభించింది. అలాగైతే నీ స్తోత్రముకు శక్తి ఉంది, నీ పెదవులలో పలికిన మాటలకు శక్తి ఉంది, నీ అధికారము దేవునికి గణపరిచేది. వాటి లోపల పునాదులు కలపగలిగిన శక్తి సామర్థ్యం వ్యాపరిస్తుంది. సిచ్యువేషన్ బ్యాడ్ అయినప్పుడు కనుక్కోవడం, సుడుకోవడం, తిట్టుకోవడం, బేళ్ళలు ఎరగొట్టడం కాదు, దేవుని స్తోత్రం చెప్పడం స్టార్ట్. అమ్మకి కుక్క కలిసింది. కుక్క కలిసిన వెంటనే ఆయన దేవుడు నీకు స్తోత్రం అయ్యా. కుక్క యజమానుడు ఏమండి మిమ్మల్ని కలిసింది కుక్కే అండి. అవునండి కుక్కే కలిసింది. దాని విషాంశం నాలోకి రాకుండా ఉండడానికి దేవునికి మామూలు కాటినా ఏదేది మిమ్మల్ని కాటినా ఏ విషకరమైనది నీ మీదకి దాడి చేసిన స్తోత్రం చెప్పడం మహాపోతుంది. వెళ్ళినప్పుడు అయ్యగారు ఒక మంచి ఉదాహరణ చెప్పారు. చర్చిలో ఒక స్తోత్రగాడు ఉండేవాడు. అడెప్పుడు నిరంతరం స్తోత్రమే. అందుకే చర్చిలో ఉన్న ధనవంతుడైన విశ్వాసి ఆడికి చెప్పారు, ఒరే నేను నీకు ఖరీదైన 8,000 రూపాయలు షూ కొని చెప్తాను రా 2 శాతం. కానీ నువ్వు చర్చిలో ఏం చేయకూడదు అన్నాడు. అలవాటు కదా స్తోత్రం చెప్పడం. వీడు పాస్టర్ గారు వాక్య సందేశం చెప్పాడు, వీడు లెగిచి నిలబడి విశ్వాసం. రెండోసారి వీడికి మళ్ళీ ఉత్తరాఖండ్ వచ్చింది.
మూడోసారి కూడా వ్యతిరేకత వచ్చింది. నాలుగోసారి ఆగలేకపోయాడు. మీరు నాకు ఇవ్వకపోయినా పర్వాలేదు, నేను స్తోత్రం చేయడానికి పుట్టినాను. అందుకే యూదా అన్న పదానికి అర్థం స్తుతించిన. అలాగైతే యూదా గోత్రపు సింహం అయితే నీ స్తుతి సాతాను గర్జించిన సింహము నీ మీద దాడి చేయడానికి వచ్చినప్పుడు నువ్వు దానికి మించినట్టుగా పవర్ఫుల్ దేవునికి ఆరాధన చేయడం ప్రారంభం నీ అప్పు కట్లు ఇరిగిపోతాయి. ఆరాధన చేయడం ప్రారంభించి తిరుగు ఎదుకోకూడదు నీ ముందు కూతాయి. ఆరాధన చేయడం ప్రారంభించి నీ శక్తి ఎదిగిందా. ఆరాధన చేయడం ప్రారంభించి నిన్ను మోటేసి ఉంచేసే అస్సలు నేను తాకను. ఇప్పుడు అన్ని డీజే కావాలి. దుప్పు బాధ ఆటోమేటిక్ బాడీ కదిలిపోదు. ఇది దుప్పు బాధ కదలేదు. నువ్వు దేవునికి స్తుతించాల్సిన విధానంగా స్తుతిస్తే నీ స్తుతులు దుప్పుగా. అందుకే నీకు దేవుడిచ్చిన తలాంతులను ఉపయోగించుకోవాలి. ఆరాధనకు ఉపయోగించింది రాదు. మైకు నేను ఆరాధన చేస్తాను. మైకులు అడిగిపోయినా నేను ఆరాధన చేస్తాను. అందుకే నా కంటతో నేను బేస్ అయిపోవడానికి ఇక్కడ కారణం దేవునికి ఆరాధన చేయడం బాగా లేవు. దేవునికి అందుకే ప్రతి నోరు ఉన్నవారు దేవునికి ఏం చేయాలి? ఆరాధన చేసేవారు. అందుకే దూరంతో దేనికి ఉపయోగించేవారు? ఆరాధనకు ఉపయోగించేవారు. ఎస్తేరు గ్రంథం 33వ అధ్యాయంలోకి వచ్చి 3 నుంచి 6వ వచనం వరకు వచ్చి చదవగలిగి తీరం. ఏదైనా హెచ్చరిక నుంచి తీరాలంటే ఏమోదు హెచ్చరిక అంటే ఇప్పుడు ఇళ్ళకి నాగవాళ్ళు ఉంది కదా, నాగవాళ్ళ నీళ్ళు పొంగిపోతే ఏమైపోతుంది? సైడ్ వేసుకొని ఒకడు వస్తాడు, ఏదో ఖాళీ చేసుకోండిరా బాబు, మీ బస్తాలు గిస్తాలు పట్టుకొని పరిగెత్త. అప్పుడే కొందరికి ఏం వస్తుంది? గుర్తు వస్తుంది. లోతమ్మలాగా నేను మర్చిపోయాను, నేను నా ముక్కు పుడక నేను మర్చిపోయాను. వచ్చింది ట్రైన్ కాదు. అందుకే కదా కొన్ని సందేశాలు చెప్పబడుతున్న కొందరు విశ్వాసాలు తోటి విశ్వాసం చెప్పిన మాస్టర్ వచ్చేస్తున్నారు. పొడవ తప్పదమ్మా, ఇది హెచ్చరిక అన్నమాట. హెచ్చరిక విషయం హెచ్చరికగా చెప్పిన పొడుస్తాయి, పొడవబడతాయి. మెసేజ్ ఇస్ ఏ వార్నింగ్ థింగ్ యు ఆర్ ఆన్ ద బాటమ్ లైన్. నీకు వాక్య సందేశం నీకు హెచ్చరికగా వస్తున్నాయి, గట్టింపుగా వస్తున్నాయి. అర్థం చేసుకో, నువ్వు ట్రాక్ దాటి పరిగెడుతున్నావు. ట్రాక్ దాటి దగ్గర నుంచి ఇటు పక్క వచ్చి నేను నీకు హెచ్చరిక నుంచి మేమంతా క్షమించేవారు కదా. పాస్టర్ ఎందుకు ఈ సైలెంట్ గా అన్ని సైన్ చేస్తారు? కారణం తెలుసా? ఒక్క మాట చెప్తే నువ్వు నరకానికి పడిపోతావు. ఒక్క ప్రార్థన చేస్తే పెట్టి రెడీ చేసుకోవాలి. చేయకండి. అభిషక్తులైన సేవకులు ఏం చేయలేదు, నీ ప్రాణాన్ని పట్ల కాపులా కాస్తున్నారు. నరక బలములో ఉన్న హద్దులో ఉన్న అక్కడి నుంచి పరలోక బలములో అందుకేనమ్మా నేను తిట్టేది, గద్దించేది, కొట్టేది. ఆయన నీ కండ్రింపులన్నీ ముఖం మీద పౌరుగా రాసుకునేది. నేను తిట్టట్లేదా? అర్థం చేసుకోండి. రాంగ్ డాడీ, రాంగ్ చైల్డ్. నా విషయం అది కాదు. హెచ్చరికకు వారికి ఏం చేసేది? ఆరోదిగా పోరదని దేవుడు తెలుసా? దేవుని రాకడ సమయంలో భవిష్యత్ కాలంలో మనకు విమోచన జరిగి తీరడానికి. దానికి ఈ వాక్యం మీరు సురక్షితంగా చదవాలి. ఇది వినాలి. మొదటి దశలోనికలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16
చెప్పగలండి. అక్కడ 3 శబ్దముల గురించి రాయబడినట్టుగా కనిపించింది. కనబడిందా? ఆర్భాటము, ప్రధాన దూత శబ్దము, దేవుని బూరధ్వని. హల్లెలూయా. ఇది చివరికి ఒక్కసారి వినబడేది. హల్లెలూయా. ఎప్పుడు? యేసయ్య రాకడ సమయంలో దేవుని బూరధ్వని. దేనికి? సమాధిలో కూడా యేసయ్యను రక్షకునిగా నమ్మి యేసయ్య మరణ పునరుద్ధానములో ఏకీపించుకొని బాప్తిసములోకి దూరి క్రీస్తును ధరించుకొని పరిశుద్ధ జీవితం జీవించుకొని పరిశుద్ధాత్మను పొందుకొని పరిశుద్ధ కృపావరముతో వ్యాపరించి ప్రార్థనలు చేసి వేర్పాటు చెందేసి సహవాసములో ఉండి రొట్టి విరిచిన దాంట్లో చేయగలిపి మరణించిన వారు. మీ అత్తగారు మీ మామగారు దేవునికి నమ్ముకున్నారు, మా అమ్మ దేవునికి నమ్ముకుంది, సింహాచలం అమ్మ దేవునికి నమ్ముకుంది, అదే రీతిగా వింకీయ నామదేవునికి నమ్ముకున్నారు, చౌదరి గారి దేవునికి నమ్ముకున్నారు, ఇంకెవరు కొండదేవుడు కొంతమంది భక్తుల దేవునికి నమ్ముకున్నారు. వారి అందరూ క్రీస్తులో జీవించారు, క్రీస్తులో మరణించారు. కాబట్టి సమాధి కార్యక్రమం పిల్లలు ఎక్సైట్మెంట్ ఇక్కడ మొన్న తీసుకుంటాను తీసేసుకోండి. కొందరికైతే కోపం, నాకు కోపం రాదు, నాకు ధైర్యం వచ్చింది. మరే ఈరోజు మూసారు, రేపు తెరుతాడు దేవుడు. అందుకే కదా లాజరు సమాధి దగ్గరికి వెళ్ళి యేసయ్య లాజరు మృతులను ఏం చేస్తాయి? పునరుద్ధానం మేము ప్రకటించకపోతే యేసయ్య పునరుద్ధానం పొందలేదని అయిపోతుంది. అందుకే పునరుద్ధానం గురించి ప్రకటించాలి. రెండోదిగా ప్రధాన దూత. ఇది దేనికే? ఈయన లెగిచి చెల్లే దానిని అడ్డుపరచడానికి ఎవడు వస్తాడు? ఎందుకు ఈయన ఎక్కడ పాతి పెట్టారు? వాడి భూమిలో పాతి పెట్టారు. చెప్పదు ఎక్కడ పాతి పెట్టాం? మీరంతా రాయగడ సెమిటేర్లో పాతి పెట్టారు. సరే, రాయగడ సెమిటేర్ ఏముంది? నూతనం చర్చి ఉందా? నీ క్రైస్తవ సంఘాలా అంటే ఓకే, వారికి మించిన ఇంకోటి ఉన్నాడు కదా. వాడి పొలం ఎవడు అమ్మేశారు? మా తాత మా అమ్మమ్మ కలిసి ఏం చేసేసారు? ఆయన చేతికి అప్పగించేశారు. దేవుడు దౌర్జన్యం కాడ చేతి నుంచి తీసుకోవాలి. దేవుడు అంటే వాడేస్తారా బాబు కొట్లు అతి లెక్కలో తిరిగే నో ప్రాబ్లం. వాడు దేవుని బిడ్డలు రూపాంతరం చెందిన లేకపోతే మరణం చెందిన బిడ్డలను ఏం చేయడానికి ప్రయత్నం చేస్తారు? అడ్డుపరచడానికి ప్రయత్నం చేస్తారు. అప్పుడు వస్తారంటే దేవుని దూత వీరితో యుద్ధం చేసి ఆయన శక్తులను పగలగొట్టి చేర్చుకొని మూడోదిగా అది దేని కొరకు? రక్షణలో జీవించి దేవుని కొరకు దేవుని రాకడ కొరకు తయారయ్యి ఉన్న దేవుని బిడ్డలను చేర్చుకు తీయడానికి వినబడే శబ్దం. సువార్తతోని వినబడలేదంటే రాకడతోని వినబడలేదు. అది దేవుడు నాతో ఉన్నారు. సువార్తతోని వినబడలేదా? హెచ్చరికతోని వినబడలేదా? యుద్ధముతోని వినబడలేదా? అమ్మా నీ కాలు కడికి మేము క్షమాపణ కొడు మారు మనసు మార్చుకో. హెచ్చరిక వార్నింగ్ మీకు ప్రతి వారం దేవుడు వాక్య సందేశం చెప్తున్నాడు. ఎందుకో తెలుసా? రాకడలో దేవుని బూరధ్వని నీ చెవిటికి. ఒకవేళ వినబడలేదనుకో, ఈ ఆస్తి నీది, మా బండి నీది. ఇంకా కొంతమంది దేవుని బిడ్డలు వాళ్ళు కూడా కావాలని నీకు ఇచ్చేస్తాం. తీసుకో, మనకిస్తాం. మా ఇష్టం నువ్వు అక్కడ ఉండకూడదు, మాతో వచ్చేయాలి. అంటే ఈ రోజు కూడా హెచ్చరికగా వాక్య సందేశం మీకు చెప్పి యేసయ్య రాకడ సమయంలో లాజరుని ఎలా పిలిచారు అలా దేవుడు బూరధ్వనితో పిలుస్తాడు. వినబడి కేవలంటే చెవి ఏమైంది కేరాలి. అందుకే కొందరు చెవులు ఏమైపోయినాయి? వాక్యం వినడానికి అస్సలు ఇంట్రెస్టే లేదు. హల్లెలూయా చెప్పారు. వాక్యం కొందరికి చెవులో ఏమైపోతుంది? దొరకసేది
ఈ పాస్టర్ గారికి పని పాట ఏంట్లేదు నాయన, పని పాట ఉందిరా నాయన. నేను అందరికి చేర్చుకు తిరగడానికి నేను రిక్రూట్మెంట్ ఏజెన్సీగా నిలబడి ఉన్నా. అయ్యో దేవుని బిడ్డ, అయ్యో సహోదరుడు, సహోదరి, ఆ పూలని వినకుండా ఎల్లకూడదు. ఈ రాత్రి ఈ పగటి క్రమపరచుకోవాల్సిన వాటిని సరిపరచుకోవాల్సిన వాటిని సరిపరచుకో. క్షమాపణ అడగాల్సిన వారికి వెళ్ళి క్షమాపణ అడిగి అస్సలు ఇమేజినేషన్ చూడదు. ఏం చూడదు? భర్తకి సారీ చెప్పాలా, సారీ చెప్పేసుకోవాలి. పొరిగింటోడికి సారీ చెప్పాలా, చెప్పేసుకో. హలో, ఎవరితో మీరు ప్రతివాదిగా ఉన్నారు వాడి దగ్గరికి వెళ్ళేయండి. మనసు నిర్మల పడాలి. రోజు నాలుగు తప్పు అయిపోయినా క్షమించండి. నేనే కదా, మీ పిల్లలోనే కదా, తప్పుకొని చేస్తాను, కొట్టండి, అది బాగుపడతాను. ఒకరోజు ఆ ధ్వని వినబడవచ్చు. రాత్రి పగటి వేళ ధ్వని కొరకు నువ్వు తయారైంది మీరా, లేకపోతే విడవబడి తీరితే నీ జీవితం దౌర్భాగ్యానికి లోబడిపోయి తీరుతుంది. పగటి వేళ హెచ్చరికగా మీకు చెప్తున్నమాట, పూర్వదని వినడానికి సమయం దేవుని యొక్క వాక్య సందేశంగా మీకు పూర్వదనిగా డిక్లరేషన్ నేను చెప్తున్నా. యేసయ్య రాబోతున్నాడు, యేసయ్య త్వరగా వస్తాడు. ఏ సందర్భంలో అయినా ఆయన త్వరగా వచ్చి విలువైన దానిని దోచుకు తిరగడానికి సిద్ధమేనా? నీ కుటుంబం సిద్ధమేనా? నీ కులస్తులు సిద్ధమేనా? నీ ఆత్మీయత సిద్ధమేనా? నీ ఆరాధన సిద్ధమేనా? నీ అభిషేకం మనం తయారైంది. ఈ వాక్యాలను దేవుడు మనల్ని ఆధారపడించుగా